బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. కౌరవుల పక్కన ఉండి ధర్మయుద్ధం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 2 ఏళ్లుగా ఈటెల ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రిపై బీజేపీ నాయకులు వాడే భాషను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఈటెల రాజేందర్ కంటే ముందు పలివెలలో టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి జరిగిందని చెప్పారు. మునుగోడుకు వెళ్లకుండా ఈటెల రాజేందర్ ను బీజేపీ నాయకులను ఆపిందెవరని ప్రశ్నించారు. పలివెల గ్రామంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మెజార్టీ రాదని తెలిసిపోయిందని, అందుకే సానుభూతి కోసం డ్రామాలాడుతున్నారని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. డబ్బు సంచులు, మద్యం సీసాలు, అధికార దౌర్జన్యం ఇవి చెల్లవని, అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమేనని, చరిత్ర నిర్మాతలు ప్రజలు మాత్రమేనని, అహంకారాన్ని, దౌర్జన్యాన్ని, దుర్మార్గాన్ని, రాజ్య హింసని బొందపెట్టగలిగే శక్తి, ఓడించగలిగే శక్తి ప్రజలకు మాత్రమే ఉంటుందని చెప్పి చాటి చెప్పినటువంటి రోజు. కేసీఆర్ గారు 2014లో అధికారానికి వచ్చిన తర్వాత తెలంగాణలో ఎప్పుడు లేనటువంటి రాజకీయ పరిస్థితులు అనుకున్నాయి. తెలంగాణలో ఎప్పుడు కూడా డబ్బు మీద ఆధారపడి, దావతుల మీద ఆధారపడి ఎన్నికలు జరగలేదు. ప్రజల ప్రేమను, ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల ప్రేమను పొంది ప్రజలకు సర్వీస్ చేసి సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎంపీలుగా గెలిచే చరిత్రను తప్ప డబ్బు సంచులతో ఎప్పుడు ఎన్నికలు జరగలేదు. ఎప్పుడైనా మేము వినేది ఆంధ్ర ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే గెలవడానికి 5 కోట్లు ఖర్చు పెడతారట, 10 కోట్లు ఖర్చు పెడతారా అని చెప్తే మేము నోరు అధర్మం మీద ధర్మం గెలిచింది, దౌర్జన్యం మీద, దుర్మార్గం మీద న్యాయం గెలిచింది అనేటువంటి సంకేతాన్ని ఇచ్చిన రోజు. ఎన్నటికైనా డబ్బు సంచులు,